ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఓ మహా సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యానికి రాజధాని ఓరుగల్లు, అదే నేటి వరంగల్. ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన రాజుల్లో ఒకరు గణపతి దేవుడు. కానీ ఆయనకు మగ వారసుడు లేడు. అందుకే తన కుమార్తె రుద్రమదేవిని రాజ్యపాలనకు సిద్ధం చేశాడు. రుద్రమదేవి చిన్నప్పటి నుంచే రాజ్య కార్యాలు, యుద్ధ విద్యలు, పరిపాలనలో శిక్షణ పొందింది. ఆ కాలంలో ఓ మహిళ సింహాసనాన్ని అధిష్ఠించడం సాధారణ విషయం కాదు. అయినప్పటికీ గణపతి దేవుడు ఆమె సామర్థ్యాన్ని గుర్తించి వారసురాలిగా ప్రకటించాడు. క్రీస్తు శకం 1260 ప్రాంతంలో రుద్రమదేవి సహపాలకురాలిగా బాధ్యతలు చేపట్టింది. తరువాత ఆమె స్వతంత్రంగా కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించింది. అనేక శాసనాల్లో ఆమెను రుద్రదేవ మహారాజు అనే పురుష బిరుదుతో కూడా పేర్కొన్నారు. ఇది ఆమె పాలనకు రాజకీయ గుర్తింపును బలపరచడానికి ఉపయోగించిన ఒక ముఖ్యమైన అంశంగా చరిత్రకారులు భావిస్తారు. కానీ రుద్రమదేవి సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే అన్ని సులభంగా జరగలేదు. కొంతమంది సామంతులు ఆమెను మహిళ అనే కారణంతో వ్యతిరేకించారు. రాజ్యంలో తిరుగుబాట్లు కూడా జరిగాయి. కానీ రుద్రమదేవి వెనక్కి తగ్గలేదు. తనకు నమ్మకంగా ఉన్న సేనాధిపతులు సామంతుల సహాయంతో తిరుగుబాట్లను అణచివేసిన తన అధికారాన్ని బలపరిచింది. అంతేకాదు, కాకతీయ రాజ్యంపై బయట నుంచి కూడా దాడుల ముప్పు ఉండేది. ఉత్తర పశ్చిమ ప్రాంతాల నుంచి యాదవులు, ఉత్తర తూర్పు వైపు నుంచి గజపతులు వంటి శక్తులతో కాకతీయులు పోరాడవలసి వచ్చింది. రుద్రమదేవి తన సైనిక నాయకత్వంలో రాజ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. రుద్రమదేవి కేవలం యుద్ధాలు చేసిన రాణి మాత్రమే కాదు, పరిపాలన పైన ఆమె ప్రత్యేకత, శ్రద్ధ అనేది పెట్టింది. ఆమె కాలానికి చెందిన శాసనాల్లో భూములు, దానాలు, దేవాలయాలకు ఇచ్చిన విరాళాలు, చెరువులు మరియు ఇతర ప్రజా కార్యక్రమాలు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. తెలంగాణలో లభించిన శాసనాలు ఆమె పాలన గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఓరుగల్లు కోటను కూడా మరింత బలపరిచే పనులు ఆమె పాలనలో జరిగాయి. కోట చుట్టూ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా శత్రువుల దాడులను ఎదుర్కొనేలా రాజధానిని సిద్ధం చేసింది. కానీ రుద్రమదేవి జీవితంలో చివరి దశలో మరో పెద్ద సమస్య ఎదురైంది. కాయస్థ నాయకుడు అంబదేవుడు తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు కారణంగా కాకతీయ సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాల్లో రుద్రమదేవి అధికారాన్ని సవాలుగా ఏర్పడింది. చివరికి క్రీస్తు శకం 1289లో రుద్రమదేవి మరణించింది. ఆమె మరణాన్ని సూచించే చందుపట్ల శాసనం చాలా ముఖ్యమైన చారిత్రక ఆధారంగా పరిగణించబడుతుంది. ఆ శాసనం ఆమె శివలోకానికి చేరిందని పేర్కొంటుంది. రుద్రమదేవి తరువాత ఆమె మనువడు ప్రతాపరుద్రుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించాడు. రుద్రమదేవి కథలో గొప్ప విషయం ఏమిటంటే, ఒక మహిళకు రాజ్య పాలనకు అవకాశం లేని కాలంలో ఆమె సింహాసనాన్ని అధిష్ఠించి తిరుగుబాట్లను ఎదుర్కొని శత్రువులతో పోరాడి కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించింది. అందుకే రాణి రుద్రమదేవి పేరు తెలంగాణ చరిత్రలో మాత్రమే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఒక గొప్ప వీరనారిగా నిలిచింది. ఇది కేవలం ఒక రాణి కథ కాదు, ఎన్ని అడ్డంకులు ఎన్ని వచ్చినా వెనక్కి తగ్గకుండా తన సామ్రాజ్యం కోసం పోరాడిన ఒక ధైర్యవంతురాలి కథ.